హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ తల్లి కూతుర్ల కథ తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక తల్లి ముగ్గురు పిల్లలను ఎంతో గారాబంగా తండ్రి లేని లోటు తెలియకుండా పెంచుకుంది. 2 అబ్బాయిలను, ఒక అమ్మాయి. అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయి ఎక్కడ తండ్రి లేని లోటు బాధపడుతుందో అనేసి ఏ లోటు లేకుండా అడిగినవన్నీ కొనిస్తూ సంతోషంగా చూసుకుంది ఆ తల్లి. మంచి చదువును కూడా చదివించింది ఎంతో కష్టపడి. అలాగే ఆ తల్లి ముగ్గురు పిల్లలను ఎంతో కంటికి రెప్పలా కాచుకుంటూ వస్తుండగా ఒకరోజు అనుకోకుండా పెద్ద బాబు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అప్పటికే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు కొడుకు కూడా లేడు అన్న విషయం తెలుసుకోగానే కుప్పకూలిపోయింది. చేతకందిన కొడుకు లేదని తెలిసి నరక యాతన అనుభవించింది. తను కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. తర్వాత చేతికొచ్చిన కూతురికి పెళ్లి చేయాలని ఆలోచన వచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. తన కూతురును భర్తతో హ్యాపీగా నిండు నీరేళ్లు చూడాలని, సంతోషంగా ఉండాలని ఆ తల్లి ఎంతో తపన పడింది. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు ఆ తల్లికి లేదు. పుట్టింట్లో అల్లారు ముద్దుగా పెరిగిన ఆ అమ్మాయి అత్తగారింట్లో నరక యాతన అనుభవించడం మొదలయ్యింది. ఆ అమ్మాయి జీవితంలోకి అర్థం చేసుకోలేని భర్త వచ్చాడు. కట్నం కోసం వేధించి అత్త వచ్చింది. సూటిపోటి మాటలతో వేధించే ఆడపడుచులు. ఇంకేముంది, ఆ అమ్మాయి జీవితమిక శూన్యమే కదా. ఆ అమ్మాయి ఒక నిర్ణయం తీసుకుంది. నేను ఇంత పెద్ద చదువు చదివినాను కదా, ఇంత నరకయాతన అనుభవించడం అవసరమా? ఏదైనా మంచి జాబ్ చేసుకుని నా కాళ్ళు పైన నేను నిలబడదామని గట్టి నిర్ణయం తీసుకుంది. కానీ ఆ శాడిస్టు భర్త తనను అనుమానిస్తూ ప్రతిక్షణం వేధించడం వల్ల ఆ ఉద్యోగాన్ని కూడా తనకు అనుమతి లేకుండా చేశాడు. భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక ఒకసారి అమ్మాయి తల్లి దగ్గరికి వచ్చేసింది. అప్పుడు తల్లి తనకు సర్ది చెప్పింది. అమ్మా, నా పరిస్థితి చూస్తున్నావు కదా, భర్త లేని ఆడదాని ఈ సమాజం ఎలా చూస్తుందో, ఎలాగలా సర్దుకోపో తల్లి, నీ భర్తతో ఉండు అని సర్ది చెప్పి అత్తగారింట్లో తనను వదిలిపెట్టి వచ్చింది. ఆ 2 సంవత్సరాల పాటు మంచిగానే ఉన్నారు. ఆ 2 సంవత్సరాలలో వాళ్ళకు ఒక బాబు కూడా పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ కట్నం కోసం వేధింపులు స్టార్ట్ అయ్యాయి ఆ కుటుంబంలో. వరకట్నం తేవాలి అంటే తేవాలని కుటుంబం అంతా పట్టుపట్టడంతో అమ్మాయి మళ్ళీ పుట్టింటికి వచ్చేసింది. తల్లి ఇవ్వలేదని తెలుసు వాళ్లకు, అయినా అమ్మాయి పుట్టింటికి పంపించేశారు. 1 సంవత్సరం వయసున్న కొడుకును వదిలి రావడంతో ఆ తల్లి ఎంతో తల్లడిల్లిపోయింది. కొడుకు కోసమైనా వెళ్ళాలని దగ్గరకు వెళితే భర్త ఇంట్లోకి తనను రానివ్వలేదు. ఆ ఇంటి బయటే 3 రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేసి నరక యాతన అనుభవించింది. అయినా ఆ భర్తకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అప్పుడు తన తల్లి, ఇలాంటి వాడు నిన్ను చూసుకోలేడమ్మా, నా దగ్గరకు వచ్చేసే తల్లి, నిన్ను నేను చూసుకుంటానని తనను తీసుకువెళ్ళిపోయింది. తన కొడుకుని కూడా లాక్కుని పోయాడు తన భర్త. పుట్టెడు దుఃఖంతో కొడుకును వదిలి వెళ్ళలేక ఒంటరి పక్షిగా తన పుట్టింటికి వెళ్ళింది. ఆ అమ్మాయి అక్కకు అలా చూసేసరికి తమ్ముడు చాలా తల్లడిల్లిపోయాడు. ఎలాగైనా నేను ఉద్యోగం సంపాదించాలి, అక్కని అమ్మని మంచిగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తను మంచిగా చదివి ఒక ఉద్యోగం అయితే సంపాదించి మంచి జీతంతో ఇప్పుడు అక్కను, తల్లిని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. కానీ అమ్మాయికి కొడుకు తన దగ్గర లేని లోటు ఎవరూ తీర్చలేదు కదా. తర్వాత తన భర్తతో విసిగిపోయి విడాకులు కూడా తీసుకుని తల్లి తమ్ముడితో సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు తన కొడుకు కూడా తన దగ్గరకు చూడడానికి వస్తూ ఉంటాడు కాబట్టి ఆమె కొంచెం సంతోషంతో జీవితం కొనసాగిస్తుంది. తను బాధపడితే ఎక్కడ తమ్ముడు అమ్మ బాధపడతారో అని ఎంత బాధనైనా కడుపులో దాచుకొని ఒక కిరాణా కొట్టు పెట్టుకొని ఆ కొట్టుకు తన కొడుకు పేరు పెట్టుకొని జీవితం కొనసాగిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదని మనం కోరుకుందాం. ఇలాంటి మగ చీడు పురుగులు ఉన్నంత వరకు ఆడపిల్లకు ఈ శోకం తప్పదేమో. ఆడపిల్ల కన్నీటికి కారణమైన మగాడు జీవితంలో బాగుపడడు. ఇది నిజం. ఇది కథ కాదండి, రియల్గా జరిగిన స్టోరీ. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.